హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను ఈరోజు టమోటా పచ్చడి చేస్తున్నాను అనమాట. టమోటాలు ఎక్కువగా ఉండిపోయినాయి అని చెప్పి టమోటా పచ్చడి చేస్తున్నానండి. ఈ క్వాంటిటీకి ఇంత చింతపండుని అయితే తీసుకున్నాను. ఇవి కాకుండా మనకి ఏమేమి కావాలి అంటే కొద్దిగా మెంతులు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిపాయలు, మనకి ఎండుమిర్చి అనేది కారానికి తగ్గట్టుగా మీకు నచ్చినట్టుగా, మీరు ఎక్కువ కారం తింటే కనుక ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. కానీ టమోటా పచ్చడిలో కొంచెం ఎక్కువ ఎండుమిర్చే పడతాయండి. కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే టమోటాలు కొంచెం పుల్లగా స్వీట్గా ఉన్నట్టుగా అలా అనిపిస్తుంది కదా, అదంతా పోతుంది అనమాట. కొంచెం ఎండుమిర్చిని ఎక్కువ వేసుకోండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకొని మీరు ఎంత తింటారో అంతే వేసుకోండి. తర్వాత ఇది కాకుండా ఇంకా ఏం కావాలంటే తాలింపు సామాన్లు కావాలండి, అంటే పోపు సామాన్లు అనమాట. అదేంటంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు వేసుకొని ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఈ వేసుకున్నటువంటి పచ్చడిని కూడా, రుబ్బి పెట్టుకున్నటువంటి పచ్చడిని కూడా వేస్తామన్నమాట. అదంతా చూపిస్తాను. తర్వాత ఇందులో కొంచెంగా బెల్లం పౌడర్ కానీ, బెల్లం కానీ, షుగర్ కానీ ఏదో ఒకటి వేసుకోండి. కొంచెం అంటే పులుపుదనం తగ్గి అదొక రకమైన టేస్ట్, మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ పచ్చడి దిబ్బ రొట్టె ఉంటుంది కదా, అందులోకి తర్వాత వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. అలా వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని పకోడీ నంచుకొని తిన్నా, అరటికాయ బజ్జీ నంచుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే తయారు చేసే విధానం చెప్తాను చూడండి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడైతే నేను ఆయిల్ వేసేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనము ఆవాల్ని, తర్వాత మెంతుల్ని ఎర్రగా వేయించుకోవాలండి. మెంతులు ఏమాత్రం వేగకపోతే, ఎర్రగా అవ్వకపోతే కనుక చేదుగా ఉంటుంది. అందుకని బాగా ఎర్రగా వచ్చేలాగా వేపుకుందాము. ఈ మెంతులు వేగుతున్నప్పుడు కమ్మటి వాసన వస్తుందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఈ వేగిన తర్వాత ఎండుమిర్చిని, తర్వాత ఎండుమిర్చిని వేసేసి తర్వాత వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేయించుకొని ఇంకా వేగిపోతున్నాయి అనిపించుకున్న తర్వాత జీలకర్ర వేయచ్చు. జీలకర్ర తొందరగానే మనకి వేగిపోతుంది అనమాట. ముందుగానే వేస్తే మాడిపోతుందని నేను వేయలేదు. చూడండి, మెంతులు ఇలాగే ఎర్రగా వచ్చాయి కదా, ఈ టైంలో మనము ఇందులో ఎండుమిర్చిని వేసేసుకుందాం. ఈ పచ్చడి అండి నాకు పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య గారు చేసేవారనమాట. మా ఆడబడుచు గారికి ఇష్టం అని చెప్పి చాలా ఇష్టంగా తినేవారంట ఆవిడ. చాలా బాగా చేసేవారనమాట మా అత్తయ్య గారు. కానీ ఈ ప్రాసెస్ ఎలా చేయాలనేది అయితే మాత్రం నాకు తెలిసేది కాదు. ఎలాగా అంటే అనేవారు, మామూలుగానే అనేవారు అనమాట. అసలే వంట తెలియదు కదా, మామూలుగానే అంటే ఏంటో అర్థమయ్యేది కాదు. తర్వాత నెమ్మదిగా మా తోడుకోడలు వాళ్ళు చేస్తుంటే నేను నేర్చుకున్నాను అనమాట అండి వాళ్ళ దగ్గర నుంచి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా జీలకర్రని వేసుకున్నాం. ఏదైనా అనుభవంతోనే మనకి వంటలు అనేవి వస్తాయండి. ఫస్ట్లో అయితే నాకు ఇడ్లీ వేయడం కూడా వచ్చేది కాదు. అందరూ నవ్విస్తున్నవారు అనమాట మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లోని. ఇడ్లీ వేయండి అన్నప్పటికల్లా నేను బాత్రూంలోకి వెళ్ళిపోయేదాన్ని, ఇడ్లీ వేయమంటున్నారని. ఎందుకంటే మా అమ్మగారు వేయమన్నా సరే నేను వెయ్యను అని అలాగే కూర్చునేదాన్ని. కానీ పెళ్ళయిన తర్వాత బాగా తెలిసి వచ్చిందండి, ముందే అన్నీ నేర్చుకోవాలి అని. తర్వాత అలానే వాటికి పౌరుషం వచ్చి అప్పుడు నేర్చుకోవడం మొదలుపెట్టాను అనమాట. ఇప్పుడైతే సూపర్ అని చెప్పను కానీ పర్వాలేదు. ఇదిగోండి, ఇలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమోటాలని మనం వేపుకుందాం. ఇదిగోండి, వేయించుకున్న వీటిని అన్నిటిని మిక్సీ జార్లోకి తీసేసాను. మళ్ళీ ఇప్పుడు గిన్నె పెట్టుకొని తర్వాత ఈ ముక్కల్ని ఇందులో వేసేస్తాను. ఇదిగోండి, ముక్కలన్నీ వేసేసాను కదా. తర్వాత కొద్దిగా చింతపండును కూడా వేసేస్తున్నాను. తర్వాత ఈ పచ్చడికి సరిపోయేంత సాల్ట్ను కూడా వేస్తున్నాను. తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మూత పెట్టి దగ్గరికి మగ్గించుకుందాం. మూత పెట్టేస్తే వాటర్ అది వచ్చి బాగా మగ్గిపోతాయి.
ఇదిగోండి టమాటాని ఇలా గుజ్జులాగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇలాగైతే సరిపోతుంది. ఈలోగా నేను ఈ మిరపకాయలన్నింటినీ కూడా పొడి చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసేసి చట్నీలాగా చేసేస్తాను. ఇదిగోనండి ఇప్పుడు పచ్చడిని ఇలాగ రుబ్బి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నె పెట్టేసుకున్నాను. ఆ గిన్నెని శుభ్రంగా కడుక్కొని పెట్టేసుకున్నాను. ఇందులో ఇప్పుడు ఆయిల్ వేద్దాము. తర్వాత పోపు సామాన్లు అయితే చాలామంది అన్ని పోపు సామాన్లు వేసుకోవచ్చండి. మా ఇంట్లో మాత్రం అన్ని పోపు సామాన్లు వేస్తే తినరు. అందుకని నేను ఆవాలు, జీలకర్ర, కరివేపాకు మాత్రమే వేస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది. వేసుకునే విధానం అయితే చెప్తాను చూడండి. ఇదిగోండి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఆవాలు, జీలకర్ర వేస్తాను. వేసేసిన తర్వాత ఈ కరివేపాకు ఉంది కదా అది వేసుకుంటాను. అదంతా కూడా సౌండ్ వచ్చేస్తుందండి, అందుకే వేయడం లేదు మీ ఎదురుగాను. ఇదైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అప్పుడు పచ్చడి వేసుకోవాలి. అంటే ఫస్ట్ ఇవి వేగిపోవాలి, కరివేపాకు వేగాలి, తర్వాత పచ్చడిని అందులో వేయాలి. ఆ పచ్చడిని అందులో వేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోనండి మొత్తం అంతా వేసేసాను. అది పోపు ఏదైతే వేస్తామో అంటే కరివేపాకు వేసినప్పుడు చాలా సౌండ్ వచ్చేస్తుంది. నా మాట అయితే అర్థం కాదు కదా, అందుకని చెప్పేసి నేను చూపించలేదన్నమాట. అంతకన్నా ఏం కాదండి. ఇలా వేసేసుకున్నాం కదా, ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ పచ్చడిని మనము ఇలాగా కలుపుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత కొద్దిసేపు వేగిన తర్వాత మనం దించేసుకుని ఒక గాజు గ్లాసులో కానీ అంటే గాజు సీసాలో కానీ బాక్సెస్ ఉంటాయి కదా అలాంటి వాటిలో కానీ పెట్టుకున్న, స్టీల్ బాక్స్లో పెట్టుకున్నా సరిపోతుందండి. మీకు దగ్గరగా ఇది ఒక 20 రోజులు ఫ్రిడ్జ్లో పెడితే 20 రోజులు 25 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందన్నమాట. అస్సలు చిక్కు చెదరదండి. ఇప్పుడు ఇందులో మనము కొంచెం షుగర్ వేసుకోవాలి. అప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. లేకపోతే కొంచెం వెగటుగా ఉన్నట్టుగా అది ఒక రకంగా అనిపిస్తుంది, అంత టేస్ట్ అయితే ఉండదు. ఇప్పుడు మనము ఆ పచ్చడికి సరిపోయేంత షుగర్ని వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఏమి వేసుకోకర్లేదు. ఎక్కువ వేసుకుంటే తీపి వచ్చేస్తుంది అనమాట. అంతకన్నా ఏం కాదు, అంతే, ఇంత చాలండి. చేసిన తర్వాత ఇప్పుడు అలాగ దగ్గరికి వచ్చేలాగా మనము చేసేసుకుందాం. అంతేనండి, చక్కటి టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. దీనికి తోడుగా నెయ్యి వేసుకొని, ఉప్పు చేపలు అవి తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఉప్పు చేప వేపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. మనం చిన్నప్పుడు మనకి అమ్మ ఏం చేసి పెడితే అది మనకు నచ్చుతుంది. తర్వాత ఒక వయసు వచ్చినప్పటికీ మనం ఏం చేసి పెడితే అది తల్లికి నచ్చుతుందండి. అదేంటో తెలియదు. ఎందుకంటే వాళ్ళు చేసి అలసిపోయి ఉంటారు, ఏమో నాకు తెలియదు. కానీ నేను ఎప్పుడైనా ఈ పచ్చడి చేసి పంపిస్తే అమ్మకి చాలా ఇష్టంగా తినేవారు. కాకపోతే ఏంటంటే టమాటా అంత ఎక్కువగా పడేది కాదనమాట, చేతులు లాగుతున్నాయి అని అనేవారు. అయినా సరే ఎక్కువగానే వేసుకుని తినేవారు అనమాట. ఈ పచ్చడి ఒకటి అమ్మకి ఇష్టమైన పచ్చళ్ళు ఇదొకటి. తర్వాత నేను టమాటాను కొత్తిమీర కలిపి ఇలాగే పచ్చడి చేస్తానండి. అదొకటి చాలా ఇష్టంగా తినేవారు అనమాట. ఇప్పుడైతే ఇది చేస్తున్నప్పుడు అది గుర్తొచ్చింది. మీరు కూడా చేసుకోండి. చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.